ప్రియాంక గాంధీ మనకు ఒక మహిళా అభ్యర్థిని మన సునీతా మహేందర్ రెడ్డి గారిని మన పార్లమెంట్ కోసం పంపించారు. మరి మీరందరూ కూడా మహిళకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మహిళల మీద ఉందా లేదా? ఉందా? ఒకసారి చేయలేరు అందరూ. ఇప్పుడు మన ప్రభుత్వం ఏముంది? ఏం ప్రభుత్వం ఉంది? మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొన్నటిదాకా ఎవరు ఇల్లు ఇయ్యలే, కేసీఆర్ ప్రభుత్వం ఏమి ఇయ్యలే మనకు తెలుసు. ఇప్పుడు మీకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు కావాలన్నా మరి కాంగ్రెస్నే గెలిపించాలి కదా. మొన్న మంచుకో చెడ్డకో మల్లారెడ్డి గెలిచిండు, అయిపోయింది, పోయాడు. మరి ఈరోజు మనకు ఎమ్మెల్యే గారు లేరు. మన అభ్యర్థిని వచ్చింది, ఒక మహిళని ఇచ్చారు. మనకు సమాన హక్కు కోరుకునే మనం మహిళా అభ్యర్థికి మద్దతు తెలపాల్సిన బాధ్యత, గెలిపించుకునే బాధ్యత మహిళల మీదనే ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ కు ఓటేస్తే చెల్లని ఓటది. బీజేపీ మన దగ్గర ఉందా? బీజేపీ అభ్యర్థి ఎవరు? బీజేపీ మన దగ్గర గెలిచే పరిస్థితి ఉందా? లేదు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎప్పుడు గాడిదకు గడ్డేసి ఆవు పార్లమెంట్ రావు. బీజేపీకి ఓటేసి బీఆర్ఎస్ కు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలంటే చేయలేదు. ఈ గ్రామంలో ఒక్క వన్ సైడ్ గా ఓట్లేయండి, మీకు ఇల్లు ఇప్పించేటువంటి బాధ్యత, మీకు పెన్షన్లు ఇప్పించేటువంటి బాధ్యత, మీకు ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకులు తీసుకుంటారు. మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలి. ముందటి నుంచి కూడా మన పెద్ద ఆయన మన మధ్యన లేకపోవచ్చు శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒక పెద్ద ఆయన. ఈ గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు మన మధ్యన లేకపోయినా వాళ్ళ కుటుంబం మన మధ్యన ఉంది. కాబట్టి ఆ కుటుంబం తప్పకుండా మీకు అండగా ఉంటుంది. మీ దగ్గర మంచి నాయకత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. మన గుర్తు ఏం గుర్తు? ఏం గుర్తమ్మా? అందరు లేపాలి. చేతి గుర్తు. మహిళలందరూ ఓట్లేస్తారా? వేస్తారా? మొగోడు అటు ఇటు ఏమన్నా దాగి అటు ఇటు పోయినా మీరైతే మాటిస్తే మాట మీద ఉంటారు. అవునా? ఆడవాళ్ళు మాట మీద ఉంటారుగా. తప్పకుండా మహిళకు అవకాశం వచ్చింది. మీరందరూ కూడా మహిళా అభ్యర్థిని గెలిపేయాలని కోరుకుంటా ఉన్నా. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి డబుల్పూర్ గ్రామస్తులకు, గ్రామ కాంగ్రెస్ పార్టీకి నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గుర్తు ఏం గుర్తు? ఏం గుర్తు? చేతి గుర్తుకి. శ్రీరంగారం, కోనాయపల్లి, మసిరెడ్డిపల్లి, రాయలాపూర్, గౌడల్లి, బర్మాజిగూడ, మా మధుగాడు చెప్తుండే మేము కూడా వచ్చినామని, లింగపూర్ అందరు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ, మరి మహిళకందరూ కూడా మీరు స్వాగతం పలకాలని మీ అందరూ కూడా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మన 6 గ్యారెంటీలు ఇచ్చినా అవన్నీ కరెక్ట్ జరుగుతాయి. వేరే పార్టీకి ఓటేసి మళ్ళీ మనకు అవన్నీ రావాలని వచ్చే పరిస్థితి ఉండదు. రేవంత్ రెడ్డి గారు కూడా అంటారు, మన ఎమ్మెల్యేని ఓడగొట్టుకోరు, ఇప్పుడు ఎంపీని ఓడగొట్టుకోరు, ఎందుకు వేయాలి మేము మేడ్చల్కి అంటాడు. అందుకే అందరం కూడా అన్ని రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటామా. థ్యాంక్ యూ. ఇప్పుడు మాజీ జెడ్పీటీసీ అభ్యర్థి మన నక్క ప్రభాకర్ అన్న మాట్లాడుతారు. మా అందరూ జై కాంగ్రెస్ అనాలి. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అమ్మా, ఈరోజు మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గారు సోనియా గాంధీ పంపించిందమ్మా. సోనియా గాంధీ ఏమన్నదంటే, మీ అందరూ బస్సులో ఉచితంగా పోతురా, బస్ ఎక్కుతురా, టికెట్ తీసుకుంటారు, ఏమన్నా లేదు కదా. మీరంతా మహిళలే కదా, మన అక్క ఏంది మహిళనే కదా. మళ్ళీ మీ అందరూ ఓడికేస్తారు, ఓట్లు ఓడికేస్తారు, చేతి గుర్తుకేస్తారా? అక్క గెలిచినాక, ఇంతకుముందు అక్క ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, అప్పుడు కూడా ప్రతి ఊళ్ళో కూడా ఇక్కడ జెడ్పీటీసీ ఉండే శ్రీనివాస్ యాదవ్ చాలా పనులు చేసిందమ్మా. అప్పుడు ఇలా డబుల్ పూట కూడా ఈరోజు సునీతక్క చేసే పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏ ఊరికి వెళ్ళినా కానీ ఒక శిలాపలకం ఉందమ్మా. కాబట్టి మీ అందరూ కూడా ఈ మల్లారెడ్డి అంటూ తెలుసు, మనం మల్లారెడ్డికి ఓట్లేసామన్నా, వేసామా, గెలిపించినామా,
3 నెలలు లేదు మన ఊళ్ళో పడి వస్తున్నారమ్మా. ఈ అమ్మ అడిగింది ఇప్పుడు నన్ను ఏమడిగింది అంటే బిడ్డ ఈ మల్లారెడ్డిగా ఎటువైందని చెప్పేసి అని అడిగినావా? అడగలేవా? మల్లారెడ్డి గారు పైసలను తీసుకుంటూ మరి దోసుకుంటూ ఇంట్లో వండుకున్నామ్మా ఇప్పుడు. కాబట్టి మీ అందరూ కూడా సునీతకు చేతి గుర్తుకు ఓటేయాలి. రేవంత్ అన్న చెప్పిండు ఇవాళ మీ అందరికి కూడా తప్పకుండా సునీతకు గెలిచినాక పార్లమెంట్లో ఉన్నటువంటి మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇలా రేవంత్ అన్ననే చూసుకుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని డబుల్పూర్ ఉన్నటువంటి మా ప్రజలందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేదికపై నా పెద్దలందరికీ మన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన హరివర్ధన్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ వచ్చేష్ యాదవ్ గారికి, ప్రభాకర్ గౌడ్ గారికి, వేదికపై నా పెద్దలందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, ఇక్కడున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులకి, ఇక్కడున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మనకి అక్కడ కూడా మీటింగ్ జరగడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు 10 రోజులలో ఇప్పుడు ఎలక్షన్ ఇంకా 10 రోజులే ఉంది, 10-12 రోజులు. కాబట్టి ఈ 12 రోజులు మీరు పనిచేస్తే తప్పకుండా మీకు అందుబాటులో 5 సంవత్సరాలు ఉంటా. నేను మీకోసం పనిచేస్తే 5 సంవత్సరాలు మనం ఇప్పుడు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంపీ ఎలక్షన్లో నన్ను గెలిపిస్తే మీ కుటుంబ సభ్యురాలుగా మీకు అండగా ఉండి మీ సమస్యలు తీర్చడంలో నేను నా సహకారం ఉంటుందని తెలియజేస్తున్నా. ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు మనకు ఓడిపోయినందుకు ఇప్పుడు మనం ఎంపీ గెలిపించుకుంటే మీ సమస్యలు ఏమున్నా కూడా నేను మీకు అండగా ఉండి సాల్వ్ చేయడంలో ముందుంటా. ఎందుకంటే మనము ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇల్లు ఇస్తామని ఎవరికి ఇచ్చినారు? పేదోళ్ళకి ఇవ్వలేరు. ఉన్నోళ్ళకే పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నోళ్ళకే ఇచ్చిండ్రు, కార్లు ఉన్నోళ్ళకే ఇచ్చిండ్రు. పేదోళ్ళని పక్కన పెట్టి ఈరోజు వాళ్ళని నిర్వీర్యం చేయడం జరిగింది. దళిత బంధు ఎవరికి ఇచ్చిండ్రు? ఉన్నోళ్ళకే ఇచ్చిండ్రు. అది కూడా వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళకే ఇచ్చిండ్రు తప్ప పేదోళ్ళకి ఎవరికి ఇవ్వలేరు. కాబట్టి మన మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎవరు చేసిండ్రు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎవరు చేస్తున్నారు? మన రేవంత్ రెడ్డి అన్న మనకు ఉచిత బస్సు ఇచ్చినారు, మనకు గ్యాస్ పథకం 500 ఇచ్చిండ్రు, మనకి 2500 కూడా ఇప్పుడు నెల రోజులలో మీకు అకౌంట్లలో పడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి ప్రతి మహిళకు 2500 తప్పకుండా మీ అకౌంట్లలో పడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా సాటి మహిళగా మీకు తోడు బొట్టులాగా నేను చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా మీకు ఏదున్నా మీకు అండగా ఉండి నేను గతంలో కూడా గత 10 సంవత్సరాలు నేను ఇక్కడ ప్రాంతానికి సేవ చేసిన కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి నాకు అంతా తెలుసు. కాబట్టి నేను ఇప్పుడు కూడా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా రోడ్లు కానీ ఇంకా చాలా వరకు మోరీలు కానీ ఇంకా చాలా అభివృద్ధి చేసేటి చాలా ఉన్నాయి. చాలా గ్రామాల్లో నీళ్లు కూడా లేవు తాగడానికి, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇవ్వకుండా ఇప్పుడు మాత్రం మన పేదలను ఎంతో ఇబ్బంది పెట్టిన పరిస్థితి గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అని వచ్చిండు, మనకి ఇందిరమ్మ ఇల్లులు ప్రతి ఒక్కరికి ఇస్తారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి 10,000 అంటే అంతమందికి పేదోళ్ళకి వస్తుంది. కాబట్టి ఒక 2-3 నెలలు ఆగండి, మీకు తప్పకుండా ఇల్లు శాంక్షన్ చేసే బాధ్యత మా అందరిది. మేము తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాము. మీరు లిస్టు తయారు చేసుకోండి. ఇప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ అయిపోగానే తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు తీర్చడంలో నేను మీకు ఒక ఆడపడుచులాగా మీకు అండగా ఉంటానని తెలియజేస్తున్నా. ఎందుకంటే మనకి చాలా వరకు టైం లేదు, 10 రోజులే ఉంది. అసలు ఎక్కడికక్కడ మీటింగ్లు అన్నీ నేను చేయాలంటే కాదు, కానీ మీరు కార్యకర్తల సహకారంతో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో అందరూ ముందు ఉండాలి. ప్రతి ఒక్కరు ఇంటింటికి గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరు మన రేవంత్ రెడ్డి అన్న ఎన్ని స్కీమ్లు పెట్టిండో అవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మొన్న రాహుల్ గాంధీ గారు కూడా పాంచనాయ్ అనేవి అవి కూడా స్కీమ్స్ మనకి పెట్టడం జరిగింది. కాబట్టి అవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజా సమస్యలు ఏమున్నా కూడా నోట్ చేసుకొని మేము గెలిపించినాక చేస్తామని మీరు మహిళలకు కానీ కుటుంబ సభ్యులు ఎవరున్నా వాళ్ళకి మాట ఇవ్వండి కార్యకర్తలు. కాబట్టి ఏ సమస్యనా నేను మీకు 5 సంవత్సరాలు మీకు అండగా ఉంటా. మీరు ఈ 10-12 రోజులు కష్టపడండి. ఎవరైనా ఏం చెప్పినా వినకండి. దయచేసి మీరు ఏం చెప్పినా కూడా నమ్మకుండా మీరు నా కోసం పనిచేయండి, పార్టీ కోసం పనిచేయండి. మీకు ఇన్ని రోజులు గతంలో 10 సంవత్సరాలు గత గవర్నమెంట్లో
ఎలాంటి అభివృద్ధి జరగక చాలా వరకు వెనుకబడిపోయిన మల్కాజిగిరిని ఇప్పుడు అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్కి చేయి గుర్తుకి పడేటట్టు మనందరం కృషి చేయాలి. ఎందుకంటే ప్రతిదీ మనం ఆలోచించి ఈ చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు పెట్టుకోకండి. నాకు మీటింగ్ చెప్పలేదు, నాకు పిలవలేరు, నాకు ఫోన్ చేయలేరు, ఇవన్నీ చిన్న చిన్నవి పట్టించుకోకండి. ఇంత పెద్ద ఎలక్షన్ కాబట్టి ఒకరికొకరు చెప్తారు, ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయింది. కాబట్టి దయచేసి అలాంటివి ఏం పెట్టుకోకుండా ఇంకా చాలామంది రావాల్సిన మీటింగ్ ఇది, చాలా మంది పెద్ద ఎత్తున రావాలి మీటింగ్కి. ఇంకా అయినా కూడా తక్కువనే వచ్చింది. కాబట్టి మన ఇంకా ఇట్లాంటి స్కీమ్లు మన గౌరవ ముఖ్యమంత్రి స్కీమ్లు ఇంకా పెద్ద ఎత్తున బయటకు ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలామంది మీరు ఓట్లు వేయించి అన్ని ఓట్లు మన కాంగ్రెస్ గుర్తుకి చేయి గుర్తుకి పడేటట్టు మనం అందరం కృషి చేయాలి. తప్పకుండా మీకు 5 సంవత్సరాలు అండగా ఉంటానని మరి ఒకసారి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ కమిటీలు కూడా వేస్తున్నారు. కాబట్టి అందులో ఎవరైతే కమిటీలో వేస్తారో వాళ్ళే మెంబర్గా ఉంటారు, వాళ్ళే ఎవరు ఇల్లు సెలెక్ట్ చేస్తారో వాళ్ళే బాసులు. కాబట్టి తప్పకుండా మీకు శాలరీ కూడా 5-6 వేలు, 10,000, 15,000 కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత వస్తుంది. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. కాబట్టి ఆ ఇల్లు రావాలంటే మీరు లోకల్ లీడర్ సహకారం తీసుకొని మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా నాకు సహకారం ఉంటుందని తెలియజేస్తూ జై కాంగ్రెస్. వచ్చినాయా? అన్ని ఇంద్రాలు ఇచ్చిన ఇల్లే కదా, డబుల్ కూడా 2 కాలనీలు కట్టారు కదా, అందరు కూడా ఇల్లు వస్తాయని చెప్తే తెలియజేస్తూ ఇప్పుడు జాయినింగ్ ప్రోగ్రామ్